భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ. రేపు కల్లితాండకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. మురళీ నాయక్ వీరమరణం త్యాగాన్ని మరవలేమని పలువురు ప్రశంసిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెల విసేలా కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మురళీ నాయక్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, యుద్ధ భూమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు జవాన్ వీర జవాన్ మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధ భూమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వీర జవాన్ మరణించారు. ప్రస్తుతం మనందరికీ తెలిసిందే, భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధ భూమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ వీర జవాన్ మరణించారు. మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. సో ఒకప్పటి ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్ ఇప్పుడు ప్రస్తుతం సత్యసాయి జిల్లాకి చెందిన ఈ మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నారు. మురళీ నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డంతండ పంచాయతీ కల్లితండ గ్రామంలో ఆయన నివసిస్తున్నారు. మురళీ నాయక్ సోమదేవంపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో పెరిగారు. అక్కడే పాఠశాలలో చదువుకొని ఆర్మీలో చేరారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన యుద్ధ భూమిలో మరణించిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లో మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ తన ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలు పణంగా పెట్టి వీరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని మరవలేమని కూడా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరము. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ నివాళులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ కూడా ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశం తరఫున ఒక సోల్జర్ పోయినా కూడా అది ఒక విషాదం అని కూడా చెప్పుకోవాలి. అయితే రేపు మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ అని చెప్పుకున్నాం మనము. రేపు ఈ కల్లితండకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు అనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న వార్త. సో మురళీ నాయక్ వీరమరణం త్యాగాన్ని మరవలేమని పలువురు ప్రశంసిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెల విసేలా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ప్రస్తుతం మురళీ నాయక్ ఇంటి వద్ద విషాద ఛాయలు అమ్ముకున్నాయి. సో మనందరం కూడా జీ న్యూస్ తరఫున కూడా ఈ హీరోకి, ఈ సూపర్ హీరోకి, మన సుప్రీం సాక్రిఫైస్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దేశంలో ప్రతి జవాన్ కూడా మనందరం హ్యాట్స్ చెప్పాలి. ప్రత్యేకంగా మన తెలుగు వ్యక్తికి చెందిన ఈ సోల్జర్ కావడము మనందరికీ కూడా చాలా ఇది శోకనీయము, అలాగే విషాదకరం అని కూడా చెప్పుకోవాలి. వైశాలి, వన్స్ అగైన్ మనము ఈ వీర జవాన్కి మన జీ న్యూస్ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.